నమస్కారం. ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. రావినూతల గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతున్న 30వ అంతర్జాతీయ టీ20 క్రికెట్ పోటీలు మంగళవారం సాయంత్రంతో ఘనంగా ముగిశాయి. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మొదటి స్థానంలో సౌత్ జోన్ సిసి చెన్నై జట్లు నిలవగా రెండో స్థానంలో జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్టు నిలిచింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అద్దెంకి శాసనసభ్యులు గుంటిపాటి రవికుమార్, సినీ నటుడు రఘుబాబు హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. అలాగే బెస్ట్ ప్లేయర్స్ కు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే రావినూతల గ్రామం గుర్తుకొస్తుందని, 30 సంవత్సరాలుగా అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారని, పట్టణాలకు దీటుగా పల్లెటూరులో అత్యుత్తమమైన స్టేడియం నిర్మించి క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. క్రికెట్ పోటీలు అన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పాజిటివ్గా తీసుకోవాలన్నారు. రావినూతల స్టేడియంలో క్రికెటే కాకుండా ఇతర టోర్నమెంట్స్ నిర్వహించుకోవచ్చని ఎమ్మెల్యే రవికుమార్ తెలియజేశారు. సహస్రం తేడా ఉంది అంటే మాటల్లో నేను ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. చాలా బాగుంది. మీ అందరికీ కూడా వేదికపైకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాము. అలాగే అలాగే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే శ్రీ బ్రహ్మరాయండి జిల్లా రామచంద్రరావు గారికి ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్లీజ్ ఎంకరేజ్ చేసి ప్లేయర్స్ అని అభినందనలు తెలియజేస్తున్న ఈ సంక్రాంతి రోజున మన గ్రామానికి చేసి congratulations to GST Central System. Also they are the winners of this tournament. స్మారక ట్రోఫీని బహుకరిస్తున్నాను. జోష్ నమస్కారం. ముఖ్యంగా బాబు గారికి వాళ్ళ టీం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నిరంతరంగా వాయిదా పడకుండా చేస్తూ ఉన్నారు. మన ఒక 2 సంవత్సరాల మధ్యలో కోవిడ్ కారణంగా ఆగిపోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. అదే కాకుండా సంక్రాంతి అంటేనే రావినూతల చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ గెలిచింది. ఎందుకంటే ఎవరు ఏ పరిస్థితిలో ఎక్కడున్నా సరే ఆ పండుగ అందరూ గ్రామంలోకి వచ్చి అందరూ కలిసిమెలిసిగా ఉంది. అందరూ కూడా పండుగ జరుపుకోవడం అనేది కూడా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ గ్రామం గురించి, గ్రామ పద్ధతుల గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకోవడం సంగతి నేను ఇప్పుడు కూడా నమ్మలేదన్నమాట. వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ 16 టీంలు ఇక్కడ దాదాపు 5-6 రోజుల నుంచి ఆడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్రీడాకారులు కానీ క్రీడా అభిమానులు కానీ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటాము. ఇందాక దాదాపు గెలిచిన టీం కానీ ఓడిపోయిన టీం కానీ అందరూ కూడా స్పోర్టివ్ గా ఆడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఎందుకంటే మనం కూడా వాళ్ళు ఎవరైనా అనుకున్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మనందరూ కూడా మనతో పాటు కూర్చొని వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొని మనకు వినోదాన్ని పరిచిన వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఊర్లో ఉన్న మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి మొత్తం ఇక్కడికి వచ్చి యోగా, మెడిటేషన్, షటిల్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి లోపల ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా గ్రాండ్ గా ఉంటుంది లోపలికి వచ్చి వస్తే. అలాగే పైన రూమ్స్, కింద రూమ్స్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 6 to 8 రూమ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్రౌండ్ మా జనరేషన్ కాదు, కాబోయే జనరేషన్ అని రాబోయే జనరేషన్స్ అందరికి కూడా ఒక మాన్యుమెంట్ ఆ విధంగా తీర్చిదిద్దబడింది. గర్వంగా చెప్పుకోవచ్చు. రావినూతల గ్రౌండ్ ఈ విధంగా ఇంత బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసినందుకు రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ కారసాల నాగేశ్వరరావు, అలాగే దీనికోసం కృషి చేసిన అనేక మంది సభ్యులు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరి కృషి కూడా దీనందరికీ ఈ గ్రౌండ్ ఇంత ఈ లెవెల్కి రావడానికి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 19వ తేదీన విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరణ చేయనున్నారని, విగ్రహ ఆవిష్కరణకు నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ వాదులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి పిలుపునిచ్చారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి హాజరై మాట్లాడారు. సుమారు 400 కోట్ల రూపాయలతో 200 అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డులో 20 ఎకరాల్లో నిర్మించాలని, అంబేద్కర్ ఒక వర్గంకు చెందిన వారు కాదని అందరి వారు అని తెలియజేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని నిర్మించారని, అంబేద్కర్ దయవలన నేడు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారని, రాజ్యాంగం అనేది అందరికీ సమన్యాయం కోసం రచించారన్నారు. అంగన్వాడీలు న్యాయపరమైన సమస్యల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఐసీడీఎస్ అధికారులు సమ్మె విరమించి విధుల్లోకి చేరండి అని చెబుతున్నారని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ యూనియన్ నాయకురాలు మందా రావమ్మ అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ అద్దెంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 37వ రోజుకు చేరింది. 37వ రోజు అంగన్వాడీలు వారి సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. అంగన్వాడీలకు ఐసీడీఎస్ అధికారులు నోటీసులు జారీ చేసి విధులకు ఎందుకు హాజరు కావడం లేదో సమాధానం ఇవ్వాలని తెలుపుగా అద్దెంకి సెక్టర్ పరిధిలో ఉన్న అంగన్వాడీలు కోరెసపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారుల కార్యాలయంకు చేరుకుని వారు జారీ చేసిన నోటీసులకు లిఖితపూర్వకంగా రాసించారు. గత 37 రోజుల నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా చట్టం అమలు చేసి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వాటిని చూసి అంగన్వాడీలు భయపడే ప్రసక్తే లేదని మందా రావమ్మ హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 37వ రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం మేము 10 డిమాండ్లు మేము మీకు నెరవేర్చాము, మీరు విధుల్లోకి వెళ్ళండి అని బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు. కానీ మాకు వ్రాతపూర్వకంగా కనీస వేతనం ఇచ్చే ఏదో ఒక వేతనం ఎంతో ఇంత ఇస్తున్నామని రాతపూర్వకంగా రాసిస్తే కానీ మా విధుల నుండి మా విధుల్లోకి మేము వెళ్తాము, సమ్మె నుండి విధుల్లోకి వెళ్తాము. కానీ అప్పుడు దాకా మాకు ఏదైతే ఇచ్చారో హామీ నెరవేర్చేదాకా మేము సమ్మెని కొనసాగిస్తూ ఉన్నాము. అలాగనే ఈరోజు విజయవాడలో మా రాష్ట్ర నాయకులు ఆమరణ నిరాదీక్ష కూడా కూర్చొని ఉన్నారు. వారికి కూడా మేము అంగన్వాడీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తామున్నాము. అలాగనే మాకు ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి అంగన్వాడీలపై ఎంతో ఇబ్బందికరంగా చేస్తామన్నారు. అధికారులు బెదిరింపులు చేస్తామన్నారు. వాళ్ళు చేరారు, వీళ్ళు చేరారు, మీరు కూడా చేరండి వచ్చి అని అధికారులు బెదిరింపులు చేస్తున్న ఆ బెదిరింపులకు మేము భయపడేది లేదు. మా సమ్మె మాత్రం మేము ఇలాగనే మా డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగిస్తుందని నేను సిడిపో గారు అంటే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులు కూడా మా రాష్ట్ర కమిటీ ఒక పిలిపించింది. దాని ప్రకారం కూడా మేము షోకాజ్ నోటీసులు ఎలా ఇవ్వాలో రాతపూర్వకంగా అనేది కూడా ఇచ్చారు. మేము కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ షోకాజ్ నోటీసు కూడా ఆన్సర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37వ రోజు సమ్మెలో భాగంగా మేము చేరుకొని ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగా మాకు ప్రభుత్వం వారి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటికి మేము మా ప్రాజెక్ట్ ఆఫీసులకు వెళ్ళి దానికి సమాధానం రిప్లై ఇవ్వడానికి మేమందరం ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాం ఈ రోజున. అది కాకుండా మా అధికారులు ఒత్తి మాటలు చెప్తూ వాళ్ళు చేరారు, వీళ్ళు చేరారు, మీరు వచ్చి చేరండి, మీరు ఇబ్బంది పడతారని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక అధికారం మా మీద వాళ్ళు జులిపిస్తూ ఉన్నారు. అలాంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అధికారులు మా మీద వేధింపులకు వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు మేము ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. మేమేమాత్రము మాకు నిర్దిష్టమైన హామీ జీతం పైన వచ్చేంత వరకు మేము మాత్రం ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము. అవసరమైతే మేము కూడా నిరాహార దీక్షలు మేము కూడా ఈ మండల లెవెల్లో కొనసాగిస్తామని మా నాయకులకు మేము మద్దతు తెలుపుతూ ఉన్నాము. విజయవాడలో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. వారికి మేము నాయకత్వానికి ధన్యవాదాలు మద్దతు తెలుపుకుంటూ ఉన్నాము. ఇంకా మేము కూడా ఈ సమ్మెను అసలు ముగించేదే లేదు. మాకు నిర్దిష్టమైన హామీ మా జీతాల పెంపు మీద వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మందారావమ్మ, అంగన్వాడీ టీచర్. కనీస వేతనం 26,000
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెం మండపం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారని కళా పరిషత్ అధ్యక్షులు మన్నెం త్రిమూర్తులు తెలిపారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ కాకానిపాలెంలో మండపం వద్ద జరిగే ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఎన్టీఆర్కి పూలమాలలు వేసి నివాళులర్పించాలని త్రిమూర్తులు తెలియజేశారు. కారణ జన్ముడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18/1/24న గురువారం ఉదయం 9 గంటలకు కాకానిపాలెం మండపం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అన్నగారి అమ్మాయిలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి కళాకారులకు, పేద కళాకారులకు, వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి రక్షణ భరోసానిచ్చే ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం ఉంటుంది. దాని పట్ల వాళ్ళని భాగస్వాములు కూడా చేస్తాము. కాబట్టి ఈ విధమైన పేద కళాకారులు అందరూ కూడా పాల్గొని దాని పట్ల అవగాహన చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పాల్గొని ఉదయం 9 గంటలకల్లా 18వ తారీఖు కాకానిపాలెం మండపం వద్దకు ఎన్టీఆర్ విగ్రహంకు రావాలని కోరుచున్నాం. అద్దెంకి నియోజకవర్గంలోని అద్దంకి, సంతమాగులూరు సర్కిల్ సిఐలను బదిలీ చేశారు. అద్దెంకి సిఐగా పనిచేస్తున్న రమేష్ బాబును వీఆర్కు పంపించగా ఆయన స్థానంలో నూతన సిఐగా కృష్ణయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే సంతమాగులూరు సర్కిల్ సిఐగా పనిచేస్తున్న ప్రభాకర్ వీఆర్కు వెళ్లగా ఆయన స్థానంలో నరసింహారావు బుధవారం బాధ్యతలను స్వీకరించారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతారని ఇరువురు సిఐలు తెలియజేశారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక మాధవ స్వామి వారి దేవాలయంలో బుధవారం వసంతోత్సవంలో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు మరియు చక్ర తల్వార్ సపన చిరుమంజనం చేశారు. చక్రస్థానంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలను, చక్రస్థానాలను తిలకించారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం కౌశేయవాసం శ్రీవత్సాంతం కౌశితాంగం పుణ్యాపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్భావం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం విశ్వవిష్ణుర్వషట్కారో భూత భవ్య పవత్ర
ప్రముఖ న్యాయవాది చిట్టాబత్తిన ఫణీంద్రాదేవి అనారోగ్యం కారణంగా సోమవారం వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందగా బుధవారం ఆమె మృతదేహాన్ని అద్దెంకి తీసుకుని రాగా చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, న్యాయవాదులు డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫణీంద్రాదేవి న్యాయవాదిగా మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.